అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. 1989లో వచ్చిన అయ్యప్ప స్వామి మహాత్మ్యం అనే సినిమాను మనలో చాలామంది చూసే ఉంటారు. చాలా ఉత్తమ స్థాయి చిత్రం అది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ అయ్యప్పమాల వేసుకున్న భక్తుల ఇళ్లలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో పాటలన్నింటినీ శ్రీ వేటూరి సుందరరామూర్తి గారే రచించారు. ఆయన సినీ మహాకవి. ఎటువంటి పాటనైనా అలవోకగా అద్భుతంగా వ్రాయగల దిట్ట. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే వేటూరి గారు కూడా అయ్యప్ప స్వామి భక్తులే. ఆయన కూడా ఎన్నోసార్లు అయ్యప్ప స్వామి మాలను ధరించారు. ఒక గొప్ప కవి పొంగవుడు భక్తుడు కూడా అయితే ఇక ఆ పాటలు ఎంత గొప్పగా ఉంటాయో మనకు ఈ సినిమా పాటలు వింటే అర్థమవుతుంది. అయ్యప్ప మాల విశిష్టతను చెప్పే మాలధారణం నియమాల తోరణం పాట, అయ్యప్ప స్వామి దీక్షా నియమాలను వివరించేటటువంటి కనివిని ఎరుగని ఘనయోగం జగములు ఎరుగని జపమంత్రం అనే పాట, అలానే అయ్యప్ప స్వామి చరిత్రను చెప్పే కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి అనే పాట, ఇంకా ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ధన్యోహం ఓ శబరీశ నీ శుభరూపం నేటికి చూశా అనే పాటలు. ఇలా ఈ సినిమాలో ప్రతి పాట గొప్పగానే ఉంటుంది. ఈరోజు మనం మాలధారణం నియమాల తోరణం అనే పాటలో ఉన్నటువంటి భక్తిభావాన్ని వేదాంతపరమైన అర్థాన్ని చెప్పుకుందాం. సినిమాలో సన్నివేశపరంగా గురుస్వామి అయినటువంటి శరత్ బాబు భక్తులకు అయ్యప్పమాలను ధరింపజేస్తుంటారు. ఆ ఘట్టంలో వచ్చే పాట ఇది. మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం శరణం చరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. ఇది ఆ పాటకు పల్లవి. ధారణం తోరణం తారణం వారణం శరణం చరణం అంటూ అద్భుతమైన అలంకార మధురిమ గల పల్లవితో పాటను ప్రారంభించారు వేటూరి. మాలధారణం, ధారణం అంటే ధరించడం. అయ్యప్ప స్వామి మాలను ధరించి వ్రతదీక్ష తీసుకోవడం మాలధారణం. అటువంటి మాలధారణం నియమాల తోరణం అంటున్నారు వేటూరి. మామిడాకులు కూర్చి గుమ్మానికి కట్టే దండకు తోరణము అని పేరు. నియమాల తోరణం అంటే నియమాలెన్నో ఉన్నటువంటి దీక్షా విధానమిదని చెప్పడం. అలా మనం నిష్టగా ఆ నియమాలను పాటిస్తూ వ్రతదీక్షను పూర్తి చేస్తే జన్మబంధాల నుండి విముక్తులం అవ్వగలమట. అందుకే జన్మ తారణం అంటున్నారు వేటూరి. తారణం అంటే దాటించడం. జన్మబంధాల బాధల నుండి మనల్ని దాటించగలిగేది కనుక ఈ మాలధారణం జన్మ తారణం కూడా. అలానే ఇది దుష్కర్మ వారణం కూడా. వారణం అంటే నివారించడం. పాపకర్మలు చేయకుండా మన మనస్సును శుద్ధి చేస్తుంది ఈ మాలధారణం. అందుకే ఆ స్వామి చరణాలనే ఆశ్రయిస్తూ శరణం శరణం చరణం శరణం అంటూ శరణు వేడుతున్నారు వేటూరి. అయ్యప్ప స్వామి శరణం అన్న మాటే మాలధారణ చేసిన వారికి మహామంత్రం. అలా పల్లవిలో మాలధారణ విశిష్టతను చెప్పినటువంటి వేటూరి గారు మొదటి చరణంలో మనిషి జీవితాన్ని వర్ణిస్తూ ఆ జీవితానికి మాలధారణ ఎందుకు అవసరమో చెబుతున్నారు. ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర సుఖమై 6 శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వేడని తోడని నిన్ను నమ్మిన నీ నిజభక్తుల మాలధారణం నియమాల తోరణం. ఉదయాస్తమ్ముల సంధ్యలలో, సంధ్య అన్న మాటకు రెండింటి మధ్యకాలం అని అర్థం. చీకటి తొలగి వెలుతురు వచ్చే కాలం ప్రాతస్సంధ్య. వెలుతురు కనుమరుగవుతూ చీకటి వచ్చే వేళ సాయం సంధ్య. మనిషి పుట్టుకకు గిట్టుకకు వీటిని ప్రతీకలుగా తీసుకున్నారు వేటూరి. ఉదయాస్తమ్ముల సంధ్యలలో అంటే జనన మరణాల మధ్యలో అని అర్థం. మరి ఈ జనన మరణాల మధ్యలో మనం చేయవలసినదేమిటి అంటే పురుషార్థత్రయ సాధన అట. పురుషార్థములు అంటే ప్రతి మనిషి తన జీవితంలో సాధించవలసినటువంటి లక్ష్యములు. ఆ పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. మరలా జన్మన్నది లేకపోవడం మోక్షం. అయితే ఈ మోక్షస్థితిని జీవించి ఉండగా కూడా పొందవచ్చు. వాళ్లను జీవన్ముక్తులు అంటారు. రమణ మహర్షుల వంటి జ్ఞానులు అందుకు ఉదాహరణ. ఇటువంటి జ్ఞానులకు మోక్షం కాకుండా మిగిలినటువంటి 3 పురుషార్థాలతో పనిలేదు. అటువంటి జీవన్ముక్తులైన జ్ఞానులు కాకుండా
మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఈ లోకంలో ఉంటూ సుఖాలు పొందాలి అనుకునేవారు ఎవరైనా సరే ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థత్రయాన్ని సాధించడానికే ప్రయత్నించాలి. ఆ సాధనే వారికి నాలుగో పురుషార్థానికి కూడా తరువాత కాలంలో మార్గం చూపిస్తుంది. ఈ పురుషార్థాలను సాధించడానికి వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి అంటే చతుర్వేదాలను. మనం ఏం చేసినా అందుకు వేదమే ప్రమాణం కావాలి. వేదమే మనిషి జీవితానికి రక్ష. అందుకే చతుర్వేదముల రక్షణలో అన్నారు. మరి ఈ పురుషార్థాలను సాధించడానికి ఒక సాధనం కావాలిగా. అదేమిటి అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో తయారైన శరీరమే ఆ సాధనం. అటువంటి సాధనమైన శరీరం అనే పంజరం లోపలే జీవుడు అనే చిలుక నివాసం ఉంటోంది. అందుకే జీవాత్మను పంచభూతముల పంజర సుఖమై అన్నారు వేటూరి. సుఖము అంటే చిలుక. అలా మనిషి పుట్టాక మరణించేలోపు సాధించవలసినటువంటి పురుషార్థాలున్నాయి. అవి ఎలా సాధించాలో చెప్పే చతుర్వేదాలు ఉన్నాయి. సాధించడానికి సాధనంగా శరీరము ఉంది. అయితే వీటితో పాటు మన సాధనకు అడ్డుపడే 6 శత్రువులు కూడా ఉన్నారు. అందుకే 6 శత్రువుల ఆరడిలో పడి అంటున్నారు వేటూరి. వాళ్లే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు. ఈ 6ంటినీ కలిపి అరిషడ్వర్గము అంటారు. ఇక్కడ మరొక్క విషయం, పురుషార్థాలలోని కామానికి అరిషడ్వర్గములోని కామానికి తేడా ఉంది. పురుషార్థాలలో కామానికి ఒక చివర ధర్మం, ఒక చివర మోక్షం కాపుదలగా ఉన్నాయి. అరిషడ్వర్గంలో కామానికి క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం స్నేహితులుగా ఉన్నాయి. కామము అన్న మాటకు కోరిక అని అర్థం. డబ్బు సంపాదించడం, పదవి సంపాదించడం మొదలైనవన్నీ కామములే, అంటే కోరికలే. అయితే ఆ కోరిక తన ఉన్నతికి మాత్రమే కాక సమాజ హితానికి కూడా ఉపయోగపడితే అది పురుషార్థాలలోని కామం అవుతుంది. అలా కాకుండా స్వార్థంతో మాత్రమే రగిలిపోయే కోరిక అరిషడ్వర్గంలోని కామం అవుతుంది. అటువంటి కామం తీరకపోతే వచ్చేది క్రోధం. అలానే మన దగ్గరున్న దానిలో పిసరంత కూడా బయటకు వెళ్ళకూడదన్న మితిమీరిన ఆత్రం లోభం. మనకున్నదానిని కానీ, మన మనసు కోరుకున్న దానిని కానీ విడిచిపెట్టి ఉండలేకపోవడం మోహం. నా దగ్గర డబ్బుంది, అధికారం ఉంది అన్న భావనతో అవతలి వారిని చులకనగా చూడటం, తానే గొప్పవాడనుకోవడం మదం. తనకంటే అవతలివాడికి ఎక్కువ డబ్బున్నా, తనకంటే పక్కవాడు బాగా బ్రతుకుతున్నా చూసి ఓర్వలేనితనం మాత్సర్యం. ఈ 6 మనిషికి 6 శత్రువులు అంటున్నారు వేటూరి. అలా 6 శత్రువుల ఆరడిలో పడి అంటే ఈ 6 శత్రువులు కలిగించే బాధలతో సతమతమవుతూ అని అర్థం. మరి ఈ 6 శత్రువుల ఆరళ్ళు తీరే మార్గం ఏది అంటే సాధన. కానీ అదంత సులభం కాదు. కారణజన్ములను ప్రక్కన పెడితే సాధారణ సాధకుడు యోగసిద్ధి పొందాలంటే కనీసం 7 జన్మలు అవసరం అవుతాయి. కుండలినీ పరంగా చెప్పుకోవాలంటే ఒక్కో జన్మలో ఒక్కో చక్రాన్ని అధిగమిస్తూ 7వ జన్మలో సహస్రారాన్ని తెరచి విశ్వచైతన్యంలో లీనమైపోవచ్చు. జన్మరాహిత్యాన్ని కూడా పొందవచ్చు. మరి ఆ 7 జన్మల పాటు ఈ అరిషడ్వర్గం నుండి రక్షణ కల్పిస్తూ నిజమైన సాధకుడికి వీడని తోడుగా ఎవరుంటారు అంటే నిన్ను నమ్మినటువంటి నిజమైన భక్తులకు ఆ తోడు నువ్వేనయ్యా అయ్యప్ప అంటున్నారు వేటూరి. ఆ విషయాన్నే చెబుతూ 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తుల అంటూ అటువంటి భక్తులమైన మేము మాలధారణం చేస్తున్నాము, అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. అలా పల్లవిలో మాలధారణ విశిష్టతను, మొదటి చరణంలో మనిషి మాలధారణ చేయాల్సిన ఆవశ్యకతను చెప్పినటువంటి వేటూరి గారు 2వ చరణంలో అయ్యప్ప స్వామి తత్వం ఏమిటో చెబుతున్నారు. ఆ ఊ మా సంగమ నాదంలో, హరిహర రూప అద్వైతంలో, నిష్ఠుర నిగ్రహ యోగంలో, మండల పూజ మంత్రఘోషలో, కర్మ అన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం నియమాల తోరణం. ఈ సమస్త సృష్టి ఓంకారంలో నుండే పుట్టింది. ఓంకారం వల్లే వర్ధిల్లుతోంది. చివరికి ఓంకారంలోనికే వెళ్ళిపోతుంది. ఓంకారమే ఆదినాదం. ఓంకారమే శబ్ద పరబ్రహ్మ. అకార ఉకార మకారాలను కలిపితే ఓం వస్తుంది. ఆ అన్న అక్షరం కంఠం మొదట్లో పుడుతుంది. అది సృష్టి. ఊ అన్నప్పుడు కాస్తంత కదలిక ఉంటుంది. అదే స్థితి. మకారం అయిన అన్నప్పుడు పెదవులు మూసుకుపోతాయి. అదే
లయం. అలా సృష్టి స్థితి లయాలకు ఆధారభూతమైన నాదం ఓంకారనాదం. ఆ ఓంకారంలో ఉండేవాడే పరమాత్మ. కొందరు ఆయనను హరిస్వరూపంలో కొలుస్తారు, కొందరేమో హరస్వరూపంలో కొలుస్తారు. కానీ నిజానికి పరమాత్మ ఒక్కడే. ఆయన కర్మస్వరూపుడిగా ఉన్నప్పుడు హరి, జ్ఞానస్వరూపుడిగా ఉన్నప్పుడు హరుడు. అంతే తప్ప హరుడని హరి అని ఇద్దరు లేరు. అంటే అక్కడ ద్వైతం లేదు. హరిహరుల ఏకస్వరూపమైన అద్వైతం మాత్రమే ఉంది. ఆ అద్వైత స్వరూపుడే అయ్యప్ప. ఆ అయ్యప్పనే నిరంతర భావన చేస్తూ నిష్ఠుర నిగ్రహ యోగంలో, నిష్ఠురము అంటే కఠినమైనటువంటి అని అర్థం, నిష్ఠుర నిగ్రహ యోగంలో ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా కఠినమైంది. కానీ దానిని కూడా అయ్యప్ప భక్తులు ఒక యోగంలాగానే చూస్తారు. నియమనిష్టలు తప్పకుండా వ్రతదీక్షను ఆచరిస్తారు. ఎంతకాలం అంటే మండల పూజ మంత్రఘోషలో అంటారు వేటూరి. మండలం అంటే 40 రోజులు. అంటే 40 రోజుల పాటు స్వామి శరణం అయ్యప్ప శరణం అనే మంత్రఘోషతోనే భక్తుల ఇళ్ళు హృదయాలు కూడా హోరెత్తిపోతూ ఉంటాయి. అలా ఆ భక్తుల భక్తి తాదాత్మ్య భావన ఏం చేస్తోంది అంటే వారి జన్మజన్మల కర్మలను కర్పూరంలా కరిగించేస్తోందట. అలా ప్రతి భక్తుని ఆత్మ చుట్టూ ఉండే కర్మఫలాలు అనే ఆవరణలన్నీ తొలగిపోతుండడంతో ఆ ఆత్మ దేదీప్యమానంగా వెలిగిపోతూ అదే అయ్యప్ప స్వామికి హారతి పట్టినట్లు అవుతుందట. అందుకే కర్మ అన్న కర్పూరం కరిగే ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం అంటూ మాలను ధరించే నీ భక్తులను అనుగ్రహించు స్వామి అంటున్నారు వేటూరి. ఇది మాలధారణం నియమాల తోరణం పాటపై నా చిరు వ్యాఖ్యానం. వేటూరి వారి పాటలలో వ్యాఖ్యానం చేసుకోదగ్గవి కొన్ని వేలు ఉన్నాయి. తెలుగువారికి అటువంటి ఆణిముత్యాలను అందించిన ఆ సినీ కవికులాలంకారునికి మరొక్కసారి మనసా నమస్కరించుకుంటున్నాను. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.